టంటడాయ్ చూడుర్రి నేను అలా ఆలుగడ్డతోనైతే మంచి జబర్దస్త్ స్నాక్స్ అయితే చేసిన. ఎందుకనుండ్రి ఇక బక్రీద్ పండుగ కదుల్లా పొరగాన్లు అయితే ఇంటికాడుండ్రు వాళ్ళకి ఇక దానైతే కావాలి. ఇక మమ్మీ ఎప్పుడు అన్నమేనా ఏమన్నా చేయి మమ్మీ ఏమన్నా చేయి మమ్మీ అని ఒకటే కాళ్ళల్లో పిల్లుల్లాగా తలిగిండ్రు ఇద్దరు పోరగాన్లు. సరే నాన్న సరే ఆగుర్రి ఇక చేసి అయితే పెడతా అనేసి ఇక వాళ్ళ అడుగుడే ఆలస్యం. నేనైతే ఇక ఆలుగడ్డ ఉడకబెట్టి చకచక అయితే ఇట్లా స్నాక్స్ చేసిన. ఇక మీకు కూడా చూపిస్తా పాన్రి ఇట్లా చేసినో. ఇక టేస్ట్ అంటారా ఇక సూపర్ ఉన్నాయి. జర ఒక బయట అయితే పెట్టుకొని చూపిస్తా ఆగుర్రి. ఇగోన్రి చాలా అంటే చాలా మస్తుగా ఉన్నాయి ఉల్లా. ఇక నేను లేట్ అయితే చేయను అడుగుర్రి చకచక చేసేసుకుందాం మనం. ఇగో పెద్ద సైజు ఆలుగడ్డలు 4 తీసుకొని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్ అయితే పెట్టుకొని మెత్తగా అయితే ఉడికించుకోవాలి ఫస్ట్. ఇక మొత్తం ఆలుగడ్డలు పొట్టు తీసుకొని ఇక చేయితోనైతే మంచిగా విసికిన నేను గిట్లా. ఇక మసాలాలు వేసినాకనైతే విసుకరాదు, ముందే విసుకుంటే బాగా. ఇక మంచిగా చేయితోనైతే గిట్లా మెత్తగా విసుకున్నాక ఇలా చిన్న కటోరడు మైదా వేసుకోవాలి ఫస్ట్. మైదా పిండి వేసుకొని తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక ఇక పచ్చిమిరపకాయలు ఇక కొత్తిమీర వేసుకొని ఇక 2 చెంచాలు ఉప్పు వేసుకోవాలి. చూడుండ్రి ఇట్లా ఉప్పు వేసుకున్నాక మనము జీలకర్ర వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇక బేసన్ పిండి ఉంటుంది కదా అది వేసుకొని మంచిగా ముద్ద లెక్కనైతే కలుపుకోవాలి. పిండి ముద్ద లెక్క సుక్క నీళ్ళు పోయకుండా. తర్వాత ఇక ఇట్లా చేసుకొని మంచిగా చాకుతో చిన్న చిన్న ఘాట్లు పెట్టి కట్ చేసి ఇక ముళ్ళ చెంచా లెక్క ఉంటుంది కదా మనం మ్యాగీ తింటాం చూడుండ్రి దాంతో ఇట్లా గీతలు గీతలు పెట్టి మళ్ళీ దాని మీద ఇట్లా చుక్కలు చుక్కలు అయితే పెట్టిన నేను. ఎందుకంటే నూనె లోపల దాకా పోయి అన్ని కుక్ అవుతాయి అని గిట్ల అయితే వేయించిన. ఇక మంచిగా గిట్లా నూనెలా ఉడుకుడుకు నూనెలో గోలిచ్చినాక ఇక గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మంచిగా సిమ్ములనైతే పెట్టుకోవాలి. పొయ్యి పెద్దగా పెడితే అయితే మాడిపోతే రుచి ఉండదు. ఇక గిట్ల అయితే చేసిన నేను ఇలా బక్రీదు మా పోరగాన్ల కోసము. మీరేం చేసిరో ఇక కామెంట్ అయితే పెట్టుండ్రి. ఈ స్నాక్స్ ఎట్లున్నాయో ఇక నాకైతే కామెంట్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికన్నా కావాలనిపిస్తే వీడియో అయితే షేర్ చేయండ్రుల్లా. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్.